హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని లాంగెస్ట్ బాడీ పార్ట్స్ ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. జర్మనీలో అనికా ఇల్మర్ అనే అమ్మాయి ప్రపంచంలోనే లాంగెస్ట్ టంగ్ ఉన్న ఫీమేల్. ఈమె 2.7 ఇంచుల నాలుకతో ప్రపంచ రికార్డ్ సాధించింది. లీ రెడ్మండ్ అనే ఈవిడ ఊటాలో నివసిస్తుంది. ఈవిడ తన గోళ్లను 1979 నుండి పెంచడం మొదలుపెట్టి 8.65 మీటర్లు పెంచింది. అంటే 28 అడుగుల 4.5 ఇంచెస్. వరల్డ్ లాంగెస్ట్ ఫింగర్ నైల్స్ గల మనిషిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఫిబ్రవరి 2009లో ఒక కారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు తన గోళ్లను కోల్పోయింది. భారతదేశానికి చెందిన రాధాకాంత్ బాజ్పేయి అనే ఇతను ఒక కిరాణా స్టోర్ నడుపుతాడు. ఒకరోజు ఇతను సడన్ గా ప్రపంచ రికార్డ్ సాధించేలా తన చెవులకు వచ్చిన హెయిర్ ని పెంచాలి అనుకున్నాడు. అనుకోవడమే కాదు, సాధించాడు కూడా. 2003లో లాంగెస్ట్ ఇయర్ హెయిర్ ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. ఇతను చెవి వెంట్రుకలు 13.2 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పటికీ అక్కడితో ఆగకుండా అలానే పెంచుతూ కొన్ని సంవత్సరాలకు 25 సెంటీమీటర్లు వచ్చే వరకు పెంచాడు. తైవాన్కి చెందిన ఈ అమ్మాయి కాలివేళ్ల ఇమేజెస్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నతనం నుండి తన కాళ్ళవేళ్లను చూసిన వారు అంతా షాక్ అయ్యేవారని ఆ అమ్మాయి చెప్పింది. తన మనిషా లేక యానిమల్లా అంటూ డిస్కస్ చేసుకునేవారంట అందరూ. చెప్తే మీరు నమ్మరు కానీ తన కాళ్ళవేళ్లలో ఒక వేలు 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ పొడవైన వేళ్లు ఉండటం తన సౌందర్యం అని భావిస్తుంది ఈ అమ్మాయి. ఇలా పొడవుగా ఉన్న కాలివేళ్ల వలన సామాన్య మనుషుల కంటే ఈమెకి ఎక్కువ బాడీ బ్యాలెన్స్ ఉంటుందంట. రష్యాకి చెందిన ఈ స్వెట్లానా ప్యాంకుట్రోవా అనే ఈవిడ కాళ్ళు 4 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాయి. దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో అతి పొడవైన కాళ్ళు ఉన్న అమ్మాయిగా స్థానం సంపాదించుకుంది. ఈవిడ కాళ్ళు 4 అడుగుల పైనే ఉన్నాయి, కానీ అప్పర్ బాడీ ఒక టిపికల్ డైమెన్షన్లో ఉండటం వల్ల ఈవిడ ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలు మాత్రమే. అందుకని టాలెస్ట్ ఉమెన్ వరల్డ్ రికార్డ్ సాధించలేకపోయింది. ఈవిడ పాదం కూడా చాలా పెద్దది, ఎంత అంటే సైజ్ 13. అందువల్ల ఈవిడికి చెప్పులు, షూస్ దొరకడం చాలా కష్టం. ఈమె 1992 నుండి 1995 వరకు అమెరికాలో బాస్కెట్బాల్ ఆడేది. సెప్టెంబర్ 16, 2008 లండన్లో ఈబింగ్ పింగ్ అనే స్మాలెస్ట్ మ్యాన్తో కలిసి 2009 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రమోషన్స్లో పాల్గొంది. మగవాళ్లకు గెడ్డం పెరగడం సహజం, కానీ వివియన్ వేలర్ అనే ఈవిడ గెడ్డం 11 ఇంచెస్ పెంచింది. ఇలినాయ్కి చెందిన ఈవిడ ప్రపంచంలోనే అతి పొడవైన గెడ్డ ఉన్న మహిళ. తనకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే షేవింగ్ చేస్తూ ఉండేదట. కానీ 1993 నుంచి షేవ్ చేయటం ఆపేసి పొడవుగా పెంచడం మొదలుపెట్టింది. 1949 టర్కీలో జన్మించాడు ఈ మెహమెద్ ఓజియర్. ఇతను ప్రపంచంలోనే లాంగెస్ట్ నోస్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతని ముక్కు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దానితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. తనకి 75 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్తో మరణించాడు. న్యూయార్క్కి చెందిన ఫ్రాంక్ ఎయిమ్స్ అనే ఇతని ఐబ్రోస్ హెయిర్ 9.6 సెంటీమీటర్లు ఉండటంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. 2003లో ఈ రికార్డు కోసం పోటీలో దిగాలి అని అనుకున్నాడు ఫ్రాంక్. కానీ ఇలాంటి రికార్డ్స్ ఏమీ లేవని తెలిసింది. తర్వాత వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్ని పిలిచి ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. దీనికి కారణం ఏంటి అని అడగగా తనకి కూడా ఎందుకు ఇలా పెరుగుతున్నాయో తెలియదని అన్నాడంట. రొబర్టో కబ్రెరా అనే ఇతని పురుషాంగం 18.9 ఇంచెస్ పొడవు ఉంటుందంట. ఇది ఎంత బరువు ఉంటుంది అని కూడా చూశారు. అయితే దాని బరువు దగ్గర 1 కేజీ ఉంది. ప్యాంటు వేసుకుంటే తన మోకాలు కింది వరకు వస్తుందంట. దానితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. ఆశా మండేలా అనే ఈవిడ జుట్టు పొడవు 55 అడుగులు, అంటే ఒక బస్సు కన్నా పొడుగ్గా ఉంటుంది. కెన్యాకి చెందిన ఒక క్వాలిఫైడ్ హెయిర్ స్టైలిస్ట్ని పెళ్లి చేసుకుంది. మరి హెయిర్ స్టైలిస్ట్ మామూలుగా ఉంటాడా? తన భార్య పొడవైన జుట్టుని ఇలా ఒక కిరీటంలా తయారు చేశాడు. చైనాకి చెందిన లూ హౌ అనే వ్యక్తి యొక్క లెఫ్ట్ థంబ్ 10.2 ఇంచెస్ పొడవు ఉంది. మకావ్ డక్టైల్ అనే రేర్ కండిషన్ వల్ల ఇలా పెరిగిందని డాక్టర్స్ చెప్తున్నారు. జూలై 2007 షాంఘైలో హాస్పిటలైజ్ అయినప్పుడు అతని లెఫ్ట్ థంబ్ 10.2 ఇంచెస్ మరియు లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ దగ్గర 12 ఇంచెస్లు ఉంది. ఈ చేతి సైజ్ తగ్గించడానికి 20 మంది సర్జన్స్ కలిసి 7 గంటలు ఆపరేషన్ చేసి 11 పౌండ్ల ఫ్లెష్ని రిమూవ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.